హాయ్, ఇవాళ ఒక కొత్త రకం దోశ చేసుకుందాం. ఒక ఫుల్ కప్ రైస్ని బాగా కడుక్కోండి. బాగా శుభ్రం చేశాక వాటర్ వేసి నానేయాలి. ఎక్కువసేపు అక్కర్లేదు, ఒక 40 నిమిషాల నుంచి 1 అవర్ సరిపోతుంది. మరి ఎక్కువ నానాల్సిన అవసరం కూడా లేదు. సో దీన్ని ఎందుకు వెరైటీ దోశ అన్నాను అంటే, మనం జనరల్గా పల్లీలు దోశ చేసినప్పుడు పల్లీల్ని నానేసి చేస్తాం, కానీ ఇందులోని డ్రై రోస్ట్ చేస్తాం. 1/4 కప్పు పల్లీలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటాం. మనకి దోశ క్రిస్పీగా రావాలంటే బియ్యం కొలత ఎక్కువ ఉంటుంది, లేదు కొంచెం మెత్తగా రావాలంటే పల్లీల మోతాదుని పెంచుకోవచ్చు అన్నమాట. సో మనం ఈ పల్లీల్ని ఇప్పుడు బాగా డ్రై రోస్ట్ చేస్తామన్నమాట. మీరు ఎక్కడైనా చూస్తే పల్లీల్ని నానేస్తారు, ఎవరు ఇలాగా రోస్ట్ చేయరు, కానీ మనం రోస్ట్ చేస్తున్నాం. అలా రోస్ట్ చేయడం వల్ల ఈ దోశకి చాలా టేస్ట్ ఇంకా టెక్స్చరు చాలా బాగుంటుంది. మీకు కొత్తగా అనిపిస్తుంది ఈ దోశ తిన్నప్పుడు. సో దోరగా వేయించుకుందాం. అండ్ తొక్కలు తీయాల్సిన అవసరం లేదు. కొంచెం జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు, ఇంకా ఉల్లిపాయ తరిగేసి ఉంచుకుంటాం అన్నమాట. ఎండుమిరపకాయలు మీ ఇష్టం, ఎక్కువ కారం తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. సో మనం వేయించిన పల్లీలు, దాంతోపాటు కొంచెం ఎండుమిరపకాయలు, ఇంకా జీలకర్ర, ఇంకా ఉల్లిపాయలు కోసి వేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఇది బాగా మిక్సీ చేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసి, మన బియ్యం ఉంది కదా ఇందాక నానేసిన బియ్యం, ఆ బియ్యాన్ని తీసి వేసుకుని ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి మిక్సీ చేసుకోవడమే. ఫస్ట్ మామూలుగా ఒకసారి తిప్పండి, ఆ తర్వాత వాటర్ వేసి మిక్సీ చేసుకుందాం. ఇలా జారుగా రావాలి. మనం రవ్వ దోశలు వేస్తాం కదా, అచ్చం అలా ఉండాలి పిండి. మనకి అలాంటి విధంగానే ఈ దోశ ఉంటుంది. కొంచెం నూనె వేసుకోండి. వాటర్ అయితే అలా ఉండి, మీరు పిండి చూసారు కదా కన్సిస్టెన్సీ అలాగా నీళ్ళుగా ఉండాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తొందరగా మనకేమీ ఇబ్బంది చేయదు, చాలా తొందరగా వేగిపోతుంది ఈ దోశ కూడాను. ఇంకా రవ్వ దోశ టైం పట్టేస్తుంది, కానీ ఇది బాగానే ఫాస్ట్గానే మీకు అయిపోతుంది అన్నమాట. ఈ దోశ చాలా కమ్మగా ఉంటుంది. మీకు చట్నీ లేకుండా ఉట్టి దోశ కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ చూస్తేనే అనిపిస్తుంది కదా వెంటనే టేస్ట్ చేయాలని, అంత కమ్మగా ఉంటుంది ఈ దోశ. సో ఇదిగోండి, నేనైతే పుట్నాల పప్పు చట్నీతోని ఈ దోశను పెట్టాను. మీరు కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు. ఇందాక అన్నట్టు చట్నీ లేకపోయినా ఈ దోశ దానంతలో అదే తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే అందులోనే కారం అన్నీ ఉండడం వల్ల మనకి మంచి కమ్మదనం ఉంటుంది. మెయిన్గా ఈ పల్లీలు వేయించడం వల్ల దానికి ఒక కొత్త టేస్ట్ వస్తుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.